మూగ ప్రేమ చందమామ కథ. ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ. ఆయన ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాడు. పైపెచ్చు నోరు లేని జంతువులను హింసించేవారిని కఠినంగా శిక్షించేవాడు. ఒకరోజు రాజు గుర్రం మీద నగరంలో తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక మనిషి ఒక పెద్ద పులిని కర్రతో కొడుతూ కనబడ్డాడు. ఆ మనిషి పులిని అలా హింస పెట్టడం చూసి రాజు ఉగ్రుడై, ఆ నోరు లేని జంతువును ఎందుకలా హింస పెట్టేస్తున్నావు అని కోపంగా అడిగాడు. మహారాజా, ఇది నా పెంపుడు పులి. ఎన్నో ఏళ్లుగా నేను దీన్ని సాకుతున్నాను. ఇంతకాలమూ బుద్ధిగానే ఉంది. కానీ ఇవాళ నేను చూడకుండా ఒక మేకను చంపేసింది. అందుచేత దీనికి కాస్త బుద్ధి చెప్తున్నాను అన్నాడా మనిషి. ఈ మాట విని రాజు మరింత మండిపడి, నువ్వు నోరు లేని జంతువును హింసించడం శాసనవిరుద్ధం అని ఆ మనిషిని కారాగృహంలో పెట్టించాడు. వెళ్ళిపోతూ ఆ మనిషి, మహారాజా, నా పులిని జాగ్రత్తగా చూడండి అన్నాడు. రాజు వద్ద అదివరకే అనేక పులులు పెరుగుతున్నాయి. ఈ పులిని కూడా తీసుకుపోయి వాటిలో చేర్చారు. కొద్ది రోజులు గడిచాయి. రాజు ఒకనాడు తన పెంపుడు జంతువులు పెట్టుపోతలు యోగక్షేమాలు స్వయంగా విచారిస్తూ పులులున్న చోటుకు వచ్చాడు. అక్కడ పులుల మధ్య ఆయనకు బక్క చిక్కి బలహీనంగా ఉన్న పులి కనబడింది. ఈ పులి ఇలాగున్నదేమిటి? దీనికి ఏమైనా జబ్బా? చికిత్స ఏమైనా చేస్తున్నారా అని అక్కడ పోషకులను అడిగాడు రాజు. మహారాజా, ఇది కొత్తగా వచ్చిన పులి. ఇది ఇక్కడికి వచ్చిన తరువాత ఆహారం ముట్టలేదు, నీరు తాగలేదు. ఇన్నాళ్ళు అలాగే పడి ఉన్నది అన్నారు పోషకులు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని రాజు మళ్ళీ అడిగాడు. దీని యజమానిని తమరు కారాగృహంలో పెట్టించారు. ఇది అతని పెంపుడు పులి అని పోషకులు తెలిపారు. రాజుకప్పుడు జరిగిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కారాగృహం నుంచి ఆ మనిషిని తీసుకురండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ మనిషిని తీసుకువచ్చారు. నీ పులికి నువ్వు ఏమి ఆహారం పెట్టేవాడివి? అది ఏం తినేది అని రాజు అడిగాడు. అన్ని పులుల్లాగే అది కూడా మాంసం తింటుంది మహారాజా అన్నాడా మనిషి. అది నా దగ్గరకు వచ్చాక ఏమీ తినక చిక్కిశల్యమైంది అన్నాడు రాజు. ఆ మనిషి ఆదుర్తాపడుతూ, నేను దాన్ని ఒకసారి చూడాలి మహారాజా అన్నాడు. ఇద్దరూ కలిసి పులులున్న చోటుకు వెళ్ళారు. ఆ పులి తన యజమానిని చూడగానే లేచి వచ్చి అతనికేసి రుద్దుకుంటూ అతన్ని నాకింది. దాని స్థితి చూసి ఆ మనిషి దాన్ని కౌగిలించుకుని బావురమని ఏడ్చాడు. అతని చేత్తో ఆహారం పెడితే పులి ఆవురావురమని తిన్నది. ఇది చూడగానే రాజుకు కనువిప్పు కలిగింది. జంతువులకు క్రమశిక్షణ ఇవ్వటానికి కొంత హింసించవలసి వస్తుంది. అది క్రూరత్వం అనిపించుకోదు. ఆ మనిషికి పులి మీద, ఆ పులికి అతని మీద ఉన్న ప్రేమలో తనకు నూరో వంతైనా లేదని, తనను ఎన్నడూ ఏ నోరులేని ప్రాణి ప్రేమించలేదని రాజు గ్రహించాడు. రాజు అతని శిక్ష రద్దు చేసి తన వద్ద ఉన్న మృగాలన్నిటికీ అతన్ని ప్రధాన పోషకుడుగా నియమించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథ కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.